ఈరోజు 4 గంటలకు లేచే హ్యాబిట్ని అలవాటు చేసుకున్నాం, కంటిన్యూ అవుతున్నాము. అదేవిధంగా వాకింగ్ అండ్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ కూడా అవసరం కాబట్టి ఆ హ్యాబిట్ని కూడా అలవాటు చేశాను, మొదలుపెట్టాను. ఇక్కడ చూస్తే విజయవాడలోన 5000 పాపులేషన్ ఉన్న ఏరియాలో ఓన్లీ 5 మంది మాత్రమే 4:15కి గ్రౌండ్లో ఉన్నారు. అంటే 1000 మందిలో ఒక్కరు మాత్రమే 4 గంటలకు లేస్తున్నారు. ఈ ఒకప్పుడు 1924లో చూసుకుంటే దాదాపు అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు 8:30కు పడుకునే హ్యాబిట్ ఉండేది. ఉదయకాలం 4 గంటలకి లేచే హ్యాబిట్ అందరికీ ఉండేది. అందుకే అప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లేవు. కానీ ఎప్పుడైతే బల్బ్ వచ్చిన తర్వాత రాత్రి 10 గంటలకి, 11 గంటలకి, 12 గంటలకి లేచే హ్యాబిట్ మొదలైంది. 12 గంటలకు పడుకుంటున్నారు. ఉదయకాలం 6, 7, 8కి లేచే హ్యాబిట్ మొదలైంది. అప్పటి నుండి బీపీ మొదలైంది, షుగర్ మొదలైంది, మోకాళ్ళ నొప్పులు మొదలైనవి. వీటన్నిటికీ తల్లి అయిన ఓవర్ వెయిట్ మొదలైంది. కాబట్టి అందరూ కూడా నైట్ 9:30కి పడుకునే హ్యాబిట్ అలవాటు చేసుకోవాలి. దానికోసం ఖచ్చితంగా అదొక యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయడానికి యుద్ధాయుధాలే అలారం వాచ్ అండ్ లో లైటింగ్ బెడ్ ల్యాంప్. నేను అవి వాడుతున్నాను, విజయం సాధిస్తున్నాను. మీరు కూడా విజయం సాధించి ఉదయం 7 గంటలకు లేచి హర్రీబర్రీగా వెళ్ళకుండా తొందరగా లేచి హ్యాపీగా రోజును మొదలు పెట్టాలి. స్టార్ట్ ఏ డే విత్ హ్యాపీ, నాట్ హర్రీ. ఉరకల పరుగులతోటి పరిగెత్తుకుంటూ వెళ్ళే జీవితం వద్దు. మీరు 100 సంవత్సరాలు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ క్రౌన్ పాల్. ఇటువంటి మరిన్ని హెల్దీ హ్యాబిట్స్ కోసం ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 6:45 వరకు 15 నిమిషాలు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వగలరు. కాంటాక్ట్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్, క్రౌన్ పాల్.